ముందుగా ఈ వీడియో చూడండి. ఇది సోల్ ఎఫెక్ట్ వీడియో. నిజం చెప్పాలంటే ఈ వీడియో చాలా క్రేజీగా ఉంది. దీన్ని మీ మొబైల్ ఫోన్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. షూటింగ్ నుంచి ఎడిటింగ్ వరకు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా డబుల్ యాక్షన్ వీడియో ఎలా చేయాలి అని నేను వీడియో చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఆ వీడియో చేయాలంటే షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఎడిటింగ్ ఈజీ. అయితే ఈ వీడియో చేయడానికి రెండూ ఈజీనే. సో వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా షూటింగ్. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాలో వీడియోని రికార్డ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మరీ క్లమ్జీగా ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ ఓపెన్గా ఉంటే మరీ మంచిది. అలాంటి ఒక ప్లేస్లో మీ మొబైల్ ఫోన్ని స్టడీగా ఒక దగ్గర ఫిక్స్ చేయండి. ట్రైపాడ్ ఉంటే చాలా మంచిది. లేకపోతే రాళ్ల మీదనో లేదా ఒక చిన్న స్టూల్ మీదనో మొబైల్ ఫోన్ని కదలకుండా పెట్టండి. అండ్ మొబైల్ ఫోన్ని ఎత్తులో కాకుండా కొంచెం కిందనే ఫిక్స్ చేయండి. తర్వాత మొబైల్ కెమెరాని ఓపెన్ చేసి ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. రీల్స్ అండ్ షార్ట్స్ కోసం 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి, లేదా 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ స్క్రీన్ పైన ట్యాప్ చేసి పట్టుకుంటే ఎక్స్పోజర్ లాక్ అవుతుంది. లైటింగ్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక తర్వాత కెమెరా షట్టర్ బటన్ నొక్కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయండి. వీడియోలో సబ్జెక్ట్ సెంటర్లో ఉండాలి, కాబట్టి సెంటర్లోకి వెళ్ళి పడుకోండి. ఈ విధంగా కొంచెం కూడా కదలకూడదు. అలా ఒక 30 సెకండ్స్ ఉండండి. 30 సెకండ్స్ తర్వాత పైకి లేచి ఈ విధంగా యాక్టింగ్ చేయాలి. అంటే మీ బాడీ కిందనే ఉంది, కానీ మీరు మాత్రమే పైకి లేచారు. అయితే అది మీ సోల్. ఇలాంటి సిచ్యువేషన్లో మనిషి ఎలా ఫీల్ అవుతాడు, ఆ విధంగా యాక్టింగ్ చేయాలి. ఇక్కడ మీ క్రియేటివిటీని బట్టి వేరే కాన్సెప్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇవే స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇక యాక్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ ఫోన్ వద్దకు వచ్చి వీడియోని స్టాప్ చేయండి. ఇక్కడితో మీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఎడిటింగ్. ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. చాలా జాగ్రత్తగా వీడియోని చూడండి. ఎడిటింగ్ చేసేది మొబైల్ ఫోన్లో కాబట్టి మీకు ఆప్షన్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు, కాబట్టి హై క్వాలిటీలో చూడండి. అలాగే హారిజాంటల్గా పెట్టుకొని చూడండి, అప్పుడే మీకు ఆప్షన్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. ఎడిటింగ్ చేయడానికి నేను యూజ్ చేసే యాప్స్ ఇన్షాట్ అండ్ ఎడిట్స్ యాప్. ఇన్షాట్ యాప్ కాకుండా వేరే ఎడిటింగ్ యాప్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఎడిట్స్ యాప్ కంపల్సరీగా మీ ఫోన్లో ఉండాలి. ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో ఈ యాప్ ఉంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యాప్. రీల్స్ కోసం స్పెషల్గా తీసుకువచ్చిన యాప్. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఏ ఆస్పెక్ట్ రేషియోలో వీడియోని షూట్ చేసుకున్నా 9:16లో ఒక గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. యాప్ ఓపెన్ చేసి ఆ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. కరెక్ట్గా 28 సెకండ్స్ వరకు ఆ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని డ్రాగ్ చేసి ఎక్స్పాండ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, 28 సెకండ్స్ వరకు మాత్రమే. తర్వాత ఓవర్లే అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. గ్యాలరీలోకి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. కొంచెం లోడ్ అయ్యాక ఆప్టిమైజింగ్ ఫర్ ఫాస్టర్ ఎడిటింగ్ అని వస్తుంది. ఈ సర్కిల్ కంప్లీట్ అయ్యాక వీడియో స్మూత్గా ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని స్ప్లిట్ చేసి ఈ భాగాన్ని డిలీట్ చేయాలి. మీరు ఎక్కడైతే పడుకొని ఇక పైకి లేస్తారో అక్కడి వరకు వెళ్ళి కరెక్ట్గా పైకి లేచే 2 సెకండ్స్ ముందు స్ప్లిట్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ప్రెస్ చేస్తే ఈ వీడియో స్ప్లిట్ అవుతుంది. ఈ ముందు భాగాన్ని రిమూవ్ చేసి ఈ వీడియోని డ్రాగ్ చేసుకుంటూ స్టార్టింగ్ వరకు తీసుకురండి. ఇది ఇంకా కరెక్ట్గా లేదు. దీన్ని మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసి ముందు భాగాన్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ వరకు వెళ్ళి ఈ వీడియోని స్ప్లిట్ చేసి చివరి భాగాన్ని డిలీట్ చేయండి, ఎందుకంటే మనకు కావాల్సింది 28 సెకండ్స్ మాత్రమే. తర్వాత ఈ ఓవర్లే వీడియోపై క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు వీడియో పక్కకి వెళ్ళిపోతుంది, అలాగే టర్న్ అయిపోయినట్టు ఉంటుంది. దాన్ని కరెక్ట్గా సరి చేసుకుంటూ సరిగ్గా ఇలా ఫిట్ చేయండి. ఒకవేళ మీరు షార్ట్స్ అండ్ రీల్స్ కోసం వీడియోని షూట్ చేసి ఉంటే ఇది మీకు సులభంగా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ని ఇలా సైడ్కి మూవ్ చేస్తే కట్అవుట్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేస్తే ఇలా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. కస్టమ్ పై ట్యాప్ చేయండి. ఇక వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాసేపు తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ట్రాక్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. ఇది ఆబ్జెక్ట్ మూవ్మెంట్స్ని ట్రాక్ చేస్తుంది. కాసేపు తర్వాత ఇలా ఒక గ్రీన్ లైన్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది. అలా వెళ్ళగానే డన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వీడియో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయిందో? ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్, అలాగే ఫ్రీ కూడా. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాల్సింది ఓన్లీ పైకి లేచి యాక్టింగ్ చేసే భాగానికి మాత్రమే, అంటే మీ సోల్కి.
ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి హై క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఫోన్ నెట్వర్క్ ఫాస్ట్ గా ఉంటే, అంటే డేటా ఫాస్ట్ గా వస్తే ఇది చాలా వేగంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఒకవేళ నెట్ ఫాస్ట్ గా లేకపోతే ట్రాక్ ఆబ్జెక్ట్ దగ్గర చాలా ఎర్రర్స్ చూపిస్తుంది. అది సరిగ్గా వర్క్ కాదు, కాబట్టి నెట్ ఫాస్ట్ గా ఉన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో స్టెప్. దీనికోసం ఇన్షాట్ యాప్ ని ఓపెన్ చేయండి. మీరు షూట్ చేసుకున్న మెయిన్ వీడియోని అందులో ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత 28 సెకండ్స్ దగ్గర వీడియోని స్ప్లిట్ చేసుకోండి. నేల మీద పడుకొని ఉన్న ఆ పార్ట్ మాత్రమే మెయిన్ వీడియోగా ఉండాలి. ఆ మరో భాగాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ కి వచ్చి పిఐపి అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియోని ఓవర్లే వీడియోగా ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్స్ ని సైడ్ కి మూవ్ చేస్తే బ్లెండ్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఒపాసిటీని 50కి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ కి వచ్చి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని డ్రాగ్ చేసి పెద్దగా చేయండి. మెయిన్ వీడియో ఉంది కదా, దానికి సమానంగా దీన్ని పెట్టాలి. అంటే మెయిన్ వీడియో సబ్జెక్ట్ లో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సబ్జెక్ట్ ఫిట్ అయిపోవాలి. అంటే ఈ విధంగా బ్లర్ అయినట్టు అనిపించకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ప్రెస్ చేయండి. క్రోమా అనే ఫీచర్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఒక సర్కిల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాన్ని గ్రీన్ కలర్ పైన పెట్టాలి. చూసారా, అలా పెట్టగానే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రెంగ్త్ ని 55కి పెట్టుకోండి. తర్వాత టిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ని పక్కకి మూవ్ చేస్తే యానిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఫేడ్ ఎఫెక్ట్ ని పెట్టుకోండి. అంతే, మీ మెయిన్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూడండి, ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు పిఐపి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని గ్రీన్ స్క్రీన్ వీడియోపై క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ అనే ఫీచర్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి అడ్జస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ ఫీచర్స్ ని ఇలా పక్కకి మూవ్ చేస్తే హెచ్ఎస్ఎల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి సాచురేషన్ లోకి వెళ్ళి గ్రీన్ కలర్ ని -100కి పెట్టుకోండి. ఇక తర్వాత మెయిన్ వీడియోకి కలర్ గ్రేడింగ్ చేయండి. ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేయండి. సాచురేషన్ ని కొంచెం పెంచండి. ఓవర్ గా చేయొద్దు, కానీ ఓవర్లే వీడియో కంటే కలర్ గ్రేడింగ్ లో ఇది కొంచెం రిచ్ గా కనిపించాలి. దీనికి సంబంధించి ఆప్షన్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. వాటిని చూసి ఇన్షాట్ యాప్ లో కలర్ గ్రేడింగ్ చేయండి. అయితే ఓవర్లే వీడియోకి మాత్రం కలర్ గ్రేడింగ్ చేయకండి. అండ్ వీడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ హై క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, ఈ సోల్ ఎఫెక్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నాకు మోటివేషన్ లా ఉంటుంది. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ ని, ఫోటోగ్రఫీ వీడియోస్ ని మీ వద్దకు తీసుకొస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.